వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. రాజీపడి తగిన కేసులలో ఇరు పక్షాల వాళ్ళు కేసులు కొట్టేసుకున్నారు. మోటార్ వెహికల్స్ చట్ట ప్రకారం విధించిన ఫైన్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మొదలైన కేసుల గురించి చర్చించడం జరిగింది. అదాలత్ లో సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీదేవి, కల్వకుర్తి మెజిస్ట్రేట్ కావ్య కోర్టులోనే లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సైబర్ క్రైమ్ గిరికుమార్, కల్వకుర్తి సిఐ నాగార్జున, వెల్లండ సిఐ, కల్వకుర్తి ఎస్ఐ మాధవరెడ్డి, ఊర్కొండ ఎస్ఐ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ ఆభరణాల సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ చందానగర్ శాఖలో మైండ్ డైమండ్ షో ఆభరణాల ప్రదర్శనలు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చందానగర్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ శాఖలో తమ విలువైన కస్టమర్ తో కలిసి మైండ్ డైమండ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా కస్టమర్లు మాట్లాడుతూ ఈ షో ప్రదర్శన ప్రారంభించడం సంతోషంగా ఉందని మీడియాతో తెలిపారు. ఈ మైండ్ డైమండ్ షోలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, ఎన్నో కొత్త వెరైటీలు యువతను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయన్నారు. ఈ షో 14 డిసెంబర్ నుండి 18 డిసెంబర్ వరకు చందానగర్ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. మైండ్ డైమండ్ షో అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నేను ఇక్కడ చందానగర్లో స్టే చేస్తున్నాము అండ్ ఈ చందానగర్ మలాబార్ బ్రాంచ్లో 14 to 18 డిసెంబర్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడ అంతా ఏంటంటే యాక్చువల్లీ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డైమండ్స్ సెట్లో అంతా 25% ఆఫర్ అనేది అండ్ ఎక్స్చేంజ్లో కూడా 100% మీకు వస్తుంది. సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి అండ్ నాకైతే నేను పర్టికులర్గా నాకు చాలా చాలా బాగా నచ్చినాయి, అందుకే నేను వచ్చాను కొనుక్కోవడానికి. సో ప్లీజ్ మీరు కూడా విజిట్ చేయండి. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్లును ప్రవేశపెట్టినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందు మంత్రి మండలి భేటీలో బిల్లుకు ఆమోదముద్ర వేశారని సమాచారం. ఇప్పటికే ముసాయిదీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పంచాయత్ రాజ్ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష జరగనుంది. కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించడం లేదు. దీంతో పలువురు అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని మహిళా డిగ్రీ కాలేజ్ కేంద్రానికి టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం సందర్శించారు. 15, 16 తేదీలలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి. అయిపోతుంది అక్కడ వినం మేడం, అక్కడ సారా చేసు అరే చాలు अरे तो अरेंगे అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. స్థానిక వ్యాపారి గణేష్, రమాదేవి దంపతులకు కూతురు పరిమళ ఎంఎస్ చదవడానికి 2022లో యుఎస్ కి వెళ్లారు. శుక్రవారం రాత్రి పరిమళ ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు తానా ప్రతినిధులు ఏర్పాటు చేస్తున్నారు. కల్వకుర్తి పట్టణంలో రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ తెలిపారు. కల్వకుర్తి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. ఈ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రామ్ రెడ్డి, షాన్వాజ్, అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ మరియు తదితరులు పాల్గొన్నారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.